రమ్య, నువ్వు వెళ్ళి గణపతిని తీసుకునిరా. ఓకే మ్యామ్. సింధు, నువ్వు కేస్ డైరీ తీసుకునిరా. గణపతి కోర్ట్ ఎంట్రీ చేయాలి. ఓకే సార్. జై హింద్ సార్. సార్. అప్పుడే వచ్చేసారా? గణపతిని కోర్టుకు తీసుకెళ్తున్నాం సార్. డిఫెన్స్ లాయర్ కూడా మినిస్టర్ మనిషి అవడం వల్ల ఆయన పెద్దగా వాదించడు అని తెలుసు. కానీ జడ్జి గారితో మాట్లాడి ఇంకొన్ని రోజులు టైం అడుగుదాం అనుకుంటున్నాం. అక్క మేడం, కేస్ డైరీలో గణపతిని ఆల్రెడీ కోర్టుకు తీసుకెళ్ళినట్టు ఎంట్రీ ఉంది. మ్యామ్, లోపల గణపతి లేడు, లోపల గణపతి లేడు, లోపల గణపతి లేడు, లోపల గణపతి లేడు. ఏంటి జేడి ఇది? మన కస్టడీలో ఉన్న గణపతిని మనకి తెలియకుండా, మన పర్మిషన్ లేకుండా ఎవరు పంపించారు? నేనే 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 మీరు పంపించారా? ఎక్కడికి పంపించారు? ఎవరొచ్చి తీసుకెళ్లారు సార్? మన కొత్త జాయింట్ కమిషనర్ వివేక్ మిశ్రా వచ్చి గణపతిని తీసుకెళ్లాడు. వివేక్ మిశ్రానా? వివేక్ మిశ్రానా? మన జాయింట్ కమిషనర్ సాకేత్ వర్మ కదా సార్? నిన్ననే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి వివేక్ని తీసుకొచ్చారు కేడి. వివేక్ మిశ్రా అంటే అస్సాంలో పొలిటీషియన్స్ తో చేతులు కలిపి స్కాముల వల్ల ఆత్మహత్య చేసుకున్న రైతుల మీదే కేసులు పెట్టి వాళ్ళ ఫ్యామిలీస్ లో ఒక్కరు కూడా మిగలకుండా చేసిన ఆ వివేక్ మిశ్రానేనా సార్? అవును జేడి, అవును జేడి, అవును జేడి. పబ్లిక్ గా అంత చేసినా కూడా ఎవరూ తిరిగి ప్రశ్నించలేదా మేడం? వివేక్ చెడ్డవాడు మాత్రమే కాదు రమ్య, తెలివైనవాడు కూడా. డిపార్ట్మెంట్ ఇచ్చిన ట్రైనింగ్ ని క్రిమినల్స్ తో చేతులు కలిపి క్రైమ్స్ చేస్తాడు. మంచి పోలీస్ అని పేరున్న క్రిమినల్ ఆ వివేక్ మిశ్రా. అలాంటి వాడు ఇప్పుడు మనకి బాస్ అయ్యాడు. ఛే! అసలేం జరిగింది సార్? వివేక్ మిశ్రా ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరిగింది? ఆయన డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? అసలు ఆయన ఎప్పుడు గణపతిని తీసుకుని వెళ్లారు? పొద్దున్నే 7 గంటలకి కొత్త జాయింట్ కమిషనర్ వస్తున్నాడు, అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని నాకు ఫోన్ వస్తే నేను హడావిడిగా ఆఫీస్కి వచ్చాను. సార్, సాధు కదా? ఎస్ సార్. నేను నీ పైన పనిచేస్తున్నానా, నీ కింద పనిచేస్తున్నానా? నా సుపీరియర్ ఆఫీసర్ సార్. మరేంటి సాధు, నేనొచ్చి నీ కోసం నీ ఆఫీసులో వెయిట్ చేయడం ఏంటి? మీరు వస్తున్నారని నాకు ఇందాకే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వెంటనే బయలుదేరి వచ్చాను. నా గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వనా? అవసరం లేదు సార్, మీరెవరో నాకు తెలుసు. అంటే ఏం చేసి ఇంత దూరం వచ్చానో, ఇంతకంటే పైకి వెళ్ళడానికి ఏమేం చేస్తానో కూడా ఐడియా ఉంటుంది కదా. సిటీలోకి అడుగు పెట్టక ముందు నుంచే జేడీ టీం గురించి, నీ గురించి చాలానే విన్నాను. సిటీలో ఉన్న అందరి పోలీసుల తరపున జేడీనే డ్యూటీ చేస్తుందా ఏంటి? ఇన్ని రోజులు నువ్వు నీ టీం ఎలా నడిచారో నాకు తెలియదు, కానీ ఇక మీదట మాత్రం నేను చెప్పినట్టే నడవాలి. జేడీని తీసుకున్న జీతానికి పని చేయమను చాలు, సరేనా? జేడీ అందరిలా తీసుకున్న జీతానికి పని చేయదు సార్. డిపార్ట్మెంట్లో చేరినప్పుడు చేసిన ప్రామిస్ కోసం పనిచేస్తుంది. క్రిమినల్స్ యాక్షన్ బట్టి జేడీ రియాక్షన్ ఉంటుంది సార్. తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చోమని మీరే కాదు, నేను చెప్పినా వినదు. మీరొచ్చిన చోట పోలీసులు ఎవరి కోసం పనిచేస్తారో నాకు తెలియదు సార్. కానీ ఈ సిటీలో పోలీసులు ప్రజల కోసం మాత్రమే పనిచేస్తారు. నేరస్తుల్ని పట్టుకుంటారు, న్యాయం వైపు నిలబడతారు. జేడీ తన పద్ధతి మార్చుకోదు. ఎందుకంటే జేడీకి తప్పు చేసింది మనవాడా కాదా అన్న తేడా మాత్రం ఉండదు.
తప్పు చేశాడా లేదా అనేదే చూస్తుంది. హా, తప్పు చేస్తుంది కాకి అయినా కాలర్ పట్టుకుని జైల్లో వేస్తుంది. వావ్, సూపర్ సాధు. జేడీకి బాగానే ఎలివేషన్ ఇస్తున్నావు. సరే చూద్దాం, ఎవరు పద్ధతి ఎవరు మారుస్తారో, ఎవరు దారిలో ఎవరు నడుస్తారో. గణపతి ఎక్కడా? సెల్లో ఉన్నాడు సార్. పిలిపించు. కానిస్టేబుల్ సార్. మ్. పద రా. ఆ చూపేంట్రా? ఆ చూపేంటి? నేనేమన్నా సార్? నన్ను తిరిగి క్వశ్చన్ చేస్తున్నావేంట్రా? నేనెవరో తెలుసా? సార్ ఏం చేస్తున్నారు? ఏయ్, ఆగు! రుయ్! ఆడపిల్లను మోసం చేసి చంపిందే కాకుండా ఆ చూపేంట్రా? అంటే సార్ నువ్వేం చేసినా మేమేం చేయలేమనే కదా నీ ధైర్యం? నిన్ను ఆ ధైర్యాన్ని ఇప్పుడే చంపేస్తాన్రా. సార్ 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 వద్దు సార్, వద్దు. సార్ ఏం చేస్తున్నారు సార్? నీ జేడీ డ్యూటీ కోసం ప్రాణం ఇస్తుందన్నావు కదా, మరి తప్పు చేసిన వాడి ప్రాణాలు ఎందుకు తీయలేదు? ఇదేనా మీరు చేస్తున్న డ్యూటీ? తప్పు చేసిన వాడిని న్యాయస్థానం వరకు తీసుకెళ్లే పని మాత్రమే మనది సార్. తప్పుకు ఏ శిక్ష వెయ్యాలో నిర్ణయించేది న్యాయస్థానం మాత్రమే. ఆ హక్కు మనకు లేదు. ఓ, కోర్టుకే కదా, నేనే తీసుకెళ్తాను. పదా. ఆగండి సార్. గణపతిని మీరు తీసుకెళ్తున్నట్టు కేస్ డైరీలో రాసి తీసుకెళ్ళండి. కానిస్టేబుల్ సార్. మ్. గణపతిని తీసుకెళ్లడం దగ్గర నుంచి తిరిగి సేఫ్ గా స్టేషన్ కి తీసుకొచ్చేంత వరకు పూర్తి బాధ్యత మీదే సార్. వాడి మీద చిన్న గీత పడినా దానికి మీరే సమాధానం చెప్పవలసి ఉంటుంది. పదరా. చూస్తుంటే ఆ వివేక్ ని మినిస్టరే ఇక్కడికి పిలిపించినట్టున్నాడు సార్. అవును జేడీ, కేసు కోర్టుకు వెళ్ళినా తీర్పొచ్చే వరకు మనం కేసుని ఆదిత్యాని వదలమని తెలిసే అసలు మనం డ్యూటీయే చేయకుండా ఆపాలని చూస్తున్నారు.